Hi friends. ఈ మిషన్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ వాక్ అంటామండి. అంటే ఆటోమేటిక్ గా చైనీస్ ఫుడ్ గానీ, ఇండియన్ గ్రేవీస్ గానీ, సూప్స్ గానీ ఎక్కడైతే టాసింగ్ రిక్వైర్, ఇప్పుడు చైనీస్ లో మనం బౌల్ ని పద్దాక కలుపుతాం కదా, టాసింగ్ అంటాం. టాసింగ్ రిక్వైర్మెంట్ ఉన్న చోట, స్టిర్రింగ్ బాగా కలిపే రిక్వైర్మెంట్ ఉన్న చోట ఈ మిషన్ ఏంటంటే ఆటోమేటిక్ గా బౌల్ తిరుగుతూ ఉంటది. అండ్ హీటింగ్ అనేది ఇండక్షన్ ద్వారా, ఎలక్ట్రికల్ హీటింగ్ అనమాట. ఇది వచ్చేసి గ్యాస్ హీటింగ్. సో చాలా వీడియోస్ మీరు ఆన్లైన్ లో చూస్తుంటే ఆటోమేటిక్ వాక్ అని కొట్టండి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు బాగా వాడుతున్నారు ఫారిన్ కంట్రీస్ లో. ఇండియన్ కంట్రీస్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ స్టార్ట్ అయింది. సో మిషన్ వర్కింగ్ ఎలానో చూద్దామండి. ఇదిగోండి, ఇది కంట్రోలర్ అండి. డాష్ డాష్ అంటే స్టాండ్ బై మోడ్ అండి. ఇది నొక్కినప్పుడు మిషన్ ఆన్ అయింది. సో ఇది మిషన్ పవర్ అన్నమాట. అంటే ఎంత హీట్ జనరేట్ చేయాలనే దాన్ని బట్టి ఇండక్షన్ హీట్, ఇండక్షన్ 0 అలా టోటల్ గా 9 పాయింట్స్ ఉన్నాయి. 9 లెవెల్స్ ఆఫ్ పవర్ ఇస్తుంది అనమాట, హీటింగ్ పవర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మోటార్ స్పీడ్ 0 అంటే ఇక్కడ చూడండి ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది తిప్పుతున్నాను 2, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. సో 4 డిఫరెంట్ స్పీడ్స్ లో ఈ మిషన్ అనేది తిరుగుతూ ఉంటదండి. సో మిషన్ ఆపేస్తున్నా, ఇక్కడ నొక్కినప్పుడు మిషన్ అనేది ఆగిపోద్ది. సో మిషన్ సైడ్ గా టర్న్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి లివర్ అండి. ఇది బయటగాని ఇలా తిప్పామనుకోండి, మనకి ప్రిపేర్ అయిన ఫుడ్ డైరెక్ట్ గా బౌల్లో తీసుకోవడానికి ఈ లివర్ సిస్టమ్, పైకి కిందకి ఇలా లివర్ సిస్టమ్ అండి. సో వెరీ సింపుల్ అండి. అంటే ఎక్కడైతే ఇప్పుడు చైనీస్ టాసింగ్ అనేది ఫ్రైడ్ రైస్ గానీ, నూడిల్స్ గానీ టాస్ బాగా చేయాలి కదా. సో ఆ వర్క్ లేకుండా మినిమం ఫుడ్ కుకింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ కుకింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఫిక్స్డ్ ఇంగ్రీడియంట్స్, అంటే రైస్ ఇంత క్వాంటిటీ అండ్ మసాలా ఇంత క్వాంటిటీ, వెజిటేబుల్స్ ఇంత క్వాంటిటీ, ఆ క్వాంటిటీ బట్టి దీనిలో వేసుకుంటే ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటదండి. సో మిషన్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఈ మోటార్ వచ్చేసి బౌల్ ని తిప్పుతుందండి. అండ్ దీనిలో వచ్చేసి మొత్తం కంట్రోల్ బాక్స్, అంటే పీసీపీస్ గానీ అన్ని కంట్రోల్ బాక్స్ అంతా ఇక్కడే ఉంటది. ఈ ఇన్సైడ్ పార్ట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం. ఇది లోపల పక్క చూడండి, 2 పీసీబీస్ ఉన్నాయండి, మెయిన్ పీసీబీస్. ఇది వచ్చేసి ఇండక్షన్ కాయిల్ పీసీబీ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ పీసీబీ. ఫ్రంట్ సైడ్ మనం కంట్రోల్ ప్యానల్ చూసాం కదా, ఆ కంట్రోల్ ప్యానల్ పీసీబీ, దాని నుంచి మోటార్ కనెక్షన్ గానీ అవన్నీ. సో మేజర్ గా 2 పీసీబీలే ఉంటాయి మిషన్ లో. అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్లు, అంటే లోపల ఈ పీసీబీస్ నుంచి జనరేట్ అయ్యే హీట్ మొత్తం ఇది లాగేస్తుందండి. అండ్ కింద పక్క కూడా ఓపెన్ చేద్దాం, ఏదైతే ఇండక్షన్ కాయిల్ ఉందో అది కూడా చూపిస్తాం మీకు. సో కింద పక్క ఓపెన్ చేస్తున్నా అండి, చూడండి. ఇది లోపల పక్క ఇండక్షన్ కాయిల్ ఉందండి. ఇండక్షన్ టెక్నాలజీ ఏంటంటే దీనిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ చేస్తుందంట. అంటే ఇది హీట్ అవ్వదు, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హీట్ చేసి, ఇక్కడ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ ని హీట్ చేస్తుంది. ఈ డ్రమ్ ని హీట్ చేసి అండ్ లోపల ఉన్న ఫుడ్ హీట్ అవుతుందండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ కాయిల్ అనేది హీట్ అవ్వకుండా మనకి ఆ డ్రమ్ అనేది హీట్ చేస్తుందండి. సో అందరికి జనరల్ గా ఇండక్షన్ స్టవ్స్ ఇంట్లో వాడతారు, కమర్షియల్ గా వాడతారు, ఇలా చాలా బ్రాండెడ్ లో ఇండక్షన్ స్టవ్స్ వస్తాయి కదా. సో సిమిలర్ టెక్నాలజీ అండి. దీనిలో ఏంటంటే కాయిల్ ఫ్లాట్ గా ఉంటది. అండ్ దీనిలో ఏంటంటే ఇందాక చూపించినట్టు కింద పక్క వ్రాప్ చేసి ఉందండి. ఆ కాయిల్ అనేది ఇలా యూ షేప్ లో వ్రాప్ చేసి ఉన్నది. సో హీట్ అంటే ఇక్కడ ఎక్సెస్ ఏదైనా హీట్ జనరేట్ అయినప్పుడు ఈ ఫ్యాన్ ఏంటంటే బయటికి తన్నేయడానికి ఎక్స్ట్రా ఫ్యాన్ ఇచ్చున్నారండి. సో మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ఇండక్షన్ టెక్నాలజీ విత్ మోటార్ అండ్ డ్రమ్ అండి, ఈ చైనీస్ వాక్ అనేది. సో ఇక్కడ రోలర్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ వైట్ రోలర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంకో వైట్ రోలర్ ఉంది. ఈ రెండింటి మీద బేస్ చేసుకొని ఈ డ్రమ్ తిరుగుతూ ఉంటదండి. అండ్ లోపల ఇక్కడ డివైడర్స్ చూడండి, మిక్సింగ్ పర్ఫెక్ట్ గా అవ్వడానికి ఈ డివైడర్స్ అనేది ఉన్నాయి. అండ్ ఈ బౌల్ వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ బౌల్ అండి. అంటే జనరల్ గా ఏంటంటే ఎనీ టెఫ్లాన్ కోటింగ్ యూసేజ్ బట్టి, కమర్షియల్ గా బాగా ఎక్కువసేపు వాడతాం కాబట్టి యూసేజ్ బట్టి దాని లైఫ్ 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద యూసేజ్. ఒకవేళ టెఫ్లాన్ కోటింగ్ పోయింది అనుకోండి, టెఫ్లాన్ కోటింగ్ ఫ్యాక్టరీస్ పంపించి ఇది కోటింగ్ అనేది వేయించుకోవచ్చు. ఆర్ న్యూ డ్రమ్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి, ఆ న్యూ డ్రమ్స్ కూడా కొనుక్కోవచ్చు. సో ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చైనీస్ స్నాక్స్, మీరు ఈవెన్ మీ రెగ్యులర్ ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్, ఇప్పుడు మీరు ఒకవేళ పిజ్జా స్టోర్ ఉంది, వాఫిల్ స్టోర్ ఉంది, ఆర్ సమ్ ఫ్రైడ్ చికెన్ స్టోర్ ఉంది, ఆర్ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి, మీ రెగ్యులర్ అవుట్లెట్స్ లో కూడా ఫ్రైడ్ రైస్ విత్ నూడిల్స్ లిమిటెడ్ మెనూతో మీరు ఈ బిజినెస్ అనేది ఈ మిషన్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో మిషన్ సైజెస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 18 అండి. అండ్ డెప్త్ కూడా 18 ఉంది. అండ్ హైట్ వచ్చేసి అరౌండ్ 28 inches ఉందండి. సో యాక్చువల్ గా తయారైన తర్వాత ఎదర బౌల్ అది పెట్టుకోవాలి కదా పడతానికి, ఇలా వంచినప్పుడు పడతానికి. సో మనకి ఏంటంటే సో టేబుల్ అప్రాక్సిమేట్ గా అరౌండ్ 36 అంగుళాలు ఉంటే బెటర్ అండి. ఎందుకంటే వాషింగ్ గానీ ఆర్ ఎక్స్ట్రా స్పేస్ గానీ 36 inches ఉంటే టేబుల్ అనేది మనకి వర్కింగ్ ప్రాసెస్ అనేది ఈజీ
అవుద్ది. అండ్ మిషన్ వాటేజ్ వచ్చేసి 3500 వాట్స్ అండి. 3.5 కిలో వాట్స్ అనేది ఇది పవర్ అనేది తీసుకుంటారు. డైరెక్ట్ 220 వోల్ట్స్ పవర్ తీసుకుంటారు. సో యాక్చువల్ గా ఈ మిషన్ మాకు ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తుందండి. సో యాక్చువల్ గా పార్ట్స్, ఆల్ పార్ట్స్ మా దగ్గర దొరుకుతాయి. సో ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, లోకల్ ఎనీ ఇండక్షన్ స్టవ్స్ అనేది ఈ రోజు కామన్ అయిపోయింది. ఆ మెకానిక్ దగ్గర మీరు తీసుకెళ్లినా ఆ పార్ట్స్ ఇమీడియట్ మార్చడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యానెల్ పోయింది అనుకోండి, కంట్రోల్ ప్యానెల్ మార్చడమే. అండ్ లోపల ఇండక్షన్ బోర్డు ఉంది, ఇంకోటి కంట్రోల్ బోర్డు ఉంది, మోటార్ ఉంది. ఏ పార్ట్ అయితే పోయిందో మమ్మల్ని అప్రోచ్ అవుతే ఆ పార్ట్ మీకు పంపిస్తాం. ఆ లోకల్ మెకానిక్ తో మీరు మార్పించుకోవటమే. సో యాక్చువల్ గా లిడ్ కూడా వస్తుంది మిషన్ తో పాటు, బట్ లిడ్ యూస్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఐడియల్ గా ఉన్నప్పుడు లిడ్ పెట్టుకోవడానికి, బట్ లిడ్ తీసి పెడుతున్నాం అనుకోండి, ఈ టెఫ్లాన్ కోటింగ్ అనేది పోద్దండి. టెఫ్లాన్ కోటింగ్ పోయిందంటే మీకు అతుకుపోయే ఛాన్సెస్ ఫుడ్ ఈ బౌల్ కి ఎక్కువ ఉంటది. సో కేర్ అనేది తీసుకోవాలి. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు సాఫ్ట్ క్లాత్ ఆర్ కాటన్ క్లాత్ మనం వాడుకోవాలి, ఆర్ బనీన్ క్లాత్. స్క్రబ్బర్స్ పెట్టి రుద్దకూడదు, అండ్ గెరిటల్ పెట్టి కూడా మనం తిప్పకూడదు, స్క్రాచెస్ చేయకూడదు ఈ టెఫ్లాన్ కోటింగ్. సో ఫైనల్ గా మీకు మొత్తం టెక్నాలజీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఇది కంట్రోల్ బోర్డ్ అండి. ఈ కంట్రోల్ బోర్డ్ ఏంటి, మోటార్ కి ఎంత స్పీడ్ లో తిరగాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అండ్ ఇండక్షన్ కి ఎంత మ్యాగ్నెటిక్ పవర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఇవ్వాలో ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. సో ఇది ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్. సో బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఆ ఫ్రంట్ ప్యానెల్ నుంచి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది. ఇన్స్ట్రక్షన్ తీసుకొని మోటార్ కి ఎంత పవర్ పంపించాలో పంపిస్తుందండి. అండ్ ఇండక్షన్ కి ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఇవ్వాలో అంత ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది. సో ఇది ఇండక్షన్ కాయిల్ యొక్క బోర్డ్ అండి. సో ఇది వచ్చేసి కంట్రోల్ బోర్డ్ అండి. సో పార్ట్స్ వచ్చేసి మోటారు, ఇండక్షన్ కాయిల్ బోర్డు, కంట్రోల్ బోర్డు, కంట్రోల్ ప్యానెల్ అండ్ కూలింగ్ ఫ్యాన్స్ అండి. ఈ 2 కూలింగ్ ఫ్యాన్స్ చిన్నవి అండ్ ఇది పెద్దది కూలింగ్ ఫ్యాన్. సో ఇంతేనండి మొత్తం మెకానిజం. ఈ చైనీస్ వాక్ మిషన్ మెకానిజం ఆర్ పార్ట్స్ ఇవేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.